దుర్గా నవరాత్రి హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ పండుగ 9 రోజుల పాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే వేళ ప్రతిరోజు అమ్మవారి ఒక ప్రత్యేక అవతారాన్ని పూజిస్తారు. ఇది భక్తుల జీవితంలో ధైర్యం, శక్తి, విజ్ఞానం నింపుతుంది. కుటుంబాలు, సమాజం మొత్తం ఆనందంతో నిండిపోతాయి. భక్తులు ఉపవాసాలు పాటించి భక్తి గీతాలు పాడుతూ దేవిని స్మరిస్తారు. దీపాలతో, పూలతో, మంగళధ్వనులతో గృహాలు వెలుగుతాయి. నవరాత్రులు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయం కలిసిన ఉత్సవం. పిల్లల నుంచి పెద్దలు వరకు అందరూ ఇందులో భాగస్వాములవుతారు. సమాజంలో ఐక్యత, ఆనందం పెరుగుతుంది. ప్రతి గృహం పవిత్రతతో నిండిపోతుంది. ఈ కాలంలో సత్యం, ధర్మం, శాంతి గెలుస్తాయి. దసరా రోజు విజయదశమిగా జరుపుకుంటారు. ఇది సత్యం అసత్యంపై గెలిచిందనే గొప్ప గుర్తింపు. దుర్గా నవరాత్రి పండుగ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం, సాంస్కృతిక గౌరవం అందిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. మన పండుగలోని గొప్పతనం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రపంచ సృష్టి ఆరంభంలోనే దుర్గామాత శక్తి స్వరూపిణిగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆమెను అదితి శక్తి, పరమేశ్వరి అని కూడా పిలుస్తారు. అసురులు దుష్టకార్యాలు చేసినప్పుడు దేవతలు ఆమెను ప్రార్థించారు. అప్పుడు ఆ శక్తి జ్యోతిర్మయ రూపంలో ప్రత్యక్షమైంది. ఆ రూపమే సింహవాహిని దుర్గామాత. మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు. అతనికి పురుషులు, దేవతలు హాని చేయలేరనే వరం లభించింది. వరం చేత అతడు దుష్టకార్యాలు మొదలుపెట్టాడు. దేవతలు సహాయం కోసం పరమశక్తిని ప్రార్థించారు. దానితోనే దుర్గామాత అవతరించింది. దుర్గామాత రూపం అద్భుతమైనది, 10 చేతులు కలిగినది. ప్రతి చేతిలో దేవతలు ఇచ్చిన ఆయుధాలు దర్శనమిచ్చాయి. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. శివుడు తన త్రిశూలాన్ని సమర్పించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించాడు. బ్రహ్మదేవుడు అక్షమాల కుండలు ఇచ్చాడు. వాయుదేవుడు ఖడ్గాన్నిచ్చాడు. అగ్ని తన శక్తివంతమైన శూలాన్ని అందించాడు. ఆమెలో ప్రతి దేవుని శక్తి స్థిరపడి ఒక మహాశక్తిగా మారింది. ఈ మహాశక్తి రాక్షసులను నాశనం చేయడానికి సిద్ధమైంది. మహిషాసురుడు స్వర్గాన్ని జయించి దేవతలను తరిమివేశాడు. భూమిపై అతని దుష్టకార్యాలు పెరిగాయి. ఆ రాక్షసుడిని ఎవ్వరూ ఆపలేక భయాందోళనలో ఉన్నాడు. అప్పుడు దుర్గామాత స్వర్గానికి చేరింది. ఆమె గర్జనతోనే భూమి, ఆకాశం కంపించాయి. మహిషాసురుని సైన్యం భయంతో వణికింది. రాక్షసులు యుద్ధానికి దిగారు. దుర్గామాత తన సింహంపై కూర్చొని వారిని సంహరించింది. ఆమె ఖడ్గం మ్రోగిన ప్రతిసారి రాక్షసులు చీలిపోయారు. ఈ యుద్ధం 9 రాత్రుల పాటు కొనసాగింది. నవరాత్రులు అంటే అదే 9 రాత్రులు. దుర్గామాత మహిషాసురుడితో యుద్ధం చేసిన కాలం. ప్రతిరోజు ఆమె ఒక ప్రత్యేక రూపంలో ప్రత్యక్షమైంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాలలో దర్శనమిచ్చింది. ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తిని సూచిస్తుంది. భక్తులు ఈ 9 రోజులు దుర్గామాతను పూజిస్తారు. దీన్ని నవరాత్రి ఉత్సవం అంటారు. భక్తులు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇది దైవిక శక్తిని ఆవాహనం చేసుకునే సమయం. 9వ రోజు మహిషాసురుడు అసలు రూపంలో వచ్చి యుద్ధం చేశాడు. అతను ఎద్దు రూపం, సింహరూపం, రథరూపం వంటి అనేక మార్పులు పొందాడు. చివరికి దుర్గామాత తన త్రిశూలంతో అతన్ని సంహరించింది. ఆ సంహారమే విజయదశమిగా పిలువబడింది. ఈ రోజున సత్యం అసత్యంపై గెలిచిందని చెబుతారు. దసరా ఉత్సవం ఈ విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. భక్తులు ఈ రోజున ఆయుధ పూజ, శమిచెట్టు పూజ చేస్తారు. ఇంటింటా ఆనందోత్సాహాలు కనిపిస్తాయి. దుర్గామాత కరుణతో ధర్మం స్థాపించబడుతుంది. దుర్గామాత 9 రోజులు రాక్షసులతో చేసిన యుద్ధం అత్యంత ఘోరంగా సాగింది. ఆకాశం దద్దరిల్లింది, భూమి కంపించింది, సముద్రాలు అలలతో ఉప్పొంగాయి. దేవతలు దూరం నుండి ఆమెకు మంత్రాలతో శక్తి పంపారు. ప్రతి రాత్రి కొత్త అవతారంలో ఆమె ప్రత్యక్షమైంది. రాక్షసులు లక్షల సంఖ్యలో దాడి చేశారు. కానీ దుర్గామాత ఒక్క దృష్టిపాతంతోనే వారిని భస్మం చేసింది. యుద్ధంలో ఆమె సింహం గర్జిస్తూ శత్రువులను చీల్చింది. యుద్ధరంగం అగ్నికుండంలా మారింది. దుష్టశక్తులు ఒక్కొక్కటిగా నశించాయి. నవరాత్రి తొలి రోజు శైలపుత్రి రూపంలో ఆమె దర్శనమిచ్చింది. ఈ రూపం పార్వతీదేవి శైలపర్వతుని కుమార్తెగా పూజించబడుతుంది. శైలపుత్రి ధైర్యం, సహనం, విశ్వాసానికి ప్రతీక. భక్తులు ఈ రోజున ధ్యానం చేస్తూ
జీవితంలో స్థిరత్వం పొందాలని కోరుకుంటారు. ఆమె ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో పద్మం ధరించి ఉంటుంది. ఎద్దు వాహనంగా ఉంటుంది. ఈ రోజున భక్తులు తపస్సు చేసి గృహాల్లో దీపాలను వెలిగిస్తారు. శక్తి ఆరాధన మొదలవుతుంది. ఈ రోజు ఆరంభం ఆధ్యాత్మికతకు బలమైన పునాది. రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఆమె దర్శనమిస్తుంది. ఈ అవతారం తపస్సు, నియమం, ధ్యానానికి సంకేతం. బ్రహ్మచారిణి చేతిలో జపమాల, కమండలు ఉంటాయి. భక్తులు ఈ రోజున తపస్సు శక్తి కోసం ప్రార్థిస్తారు. జీవితంలో కష్టాలను ఓర్చుకుని ముందుకు సాగేందుకు శక్తి దొరకాలని కోరుకుంటారు. ఈ రోజు ఆరాధన వల్ల మనసు ప్రశాంతమవుతుంది, ధ్యానం లోతుగా సాగుతుంది. సన్మార్గంలో నడిచే సంకల్పం బలపడుతుంది. దుర్గామాత కృపతో భక్తులు సద్గుణాలను సంపాదిస్తారు. ఈ రోజు జ్ఞానానికి ద్వారం తెరుస్తుంది. మూడవ రోజు చంద్రఘంట అవతారం పూజించబడుతుంది. ఈ రూపం ఉగ్రత, ధైర్యం, భక్తికి ప్రతీక. ఆమె నుదుటిపై అర్ధచంద్రం ఉంటుంది. సింహవాహనంగా 10 చేతులతో ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. యుద్ధరంగంలో గర్జించే శబ్దం ఘంటారావంలా వినిపిస్తుందని పురాణాలు చెబుతాయి. భక్తులు ఈ రోజున రక్షణ, ధైర్యం కోసం ప్రార్థిస్తారు. శత్రువులపై విజయం పొందేందుకు ఈ అవతారం శక్తినిస్తుంది. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది. శాంతి, సమృద్ధి భక్తులకు ప్రసాదమవుతుంది. ఈ రోజున దుర్గామాత సింహగర్జన సత్యానికి మార్గం చూపుతుంది. 4వ రోజు కూష్మాండ రూపంలో ఆమె ఆరాధింపబడుతుంది. ఈ రూపం విశ్వసృష్టికారిణి అని చెప్పబడుతుంది. బ్రహ్మాండాన్ని తాను హాస్యంతో సృష్టించిందని పురాణాలు చెబుతాయి. ఈ రూపంలో ఆమె 8 చేతులతో ఆయుధాలు ధరించి ఉంటారు. సింహవాహనంగా దర్శనమిస్తుంది. భక్తులు ఈ రోజున ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తారు. కష్టాలు తొలగి జీవితం ఆనందమయమవుతుంది. కూష్మాండ పూజ వల్ల భక్తుల హృదయం కాంతిమయమవుతుంది. సకల శుభఫలాలు లభిస్తాయి. ఈ రోజు దుర్గామాత కరుణతో ప్రపంచం వెలుగుతో నిండిపోతుంది. స్కందమాత అవతారం పూజించబడుతుంది. ఆమె కుమారుడు కార్తికేయుడిని మోసుకుంటూ దర్శనమిస్తుంది. సింహవాహనంగా ఉంటుంది. స్కందమాత కరుణామయ స్వరూపిణి. భక్తులు ఈ రోజున మాతృస్వభావం, కరుణ, సంతాన సాఫల్యం కోసం ప్రార్థిస్తారు. ఈ అవతారం పూజించే వారికి ధనం, ధాన్యం, శాంతి లభిస్తాయి. గృహంలో సుఖ సమృద్ధి ఏర్పడుతుంది. ఆమె కృపతో శత్రువులు దూరమవుతారు. భక్తులు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. 6వ రోజు కాత్యాయిని రూపంలో దుర్గామాత ఆరాధించబడుతుంది. ఈ రూపం మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి. ఆమె కరుణతో కూడిన ఉగ్రరూపం. కాత్యాయన ఋషి తపస్సుతో పుట్టినదని చెబుతారు. సింహవాహనంగా 10 చేతులతో దర్శనమిస్తుంది. భక్తులు ఈ రోజున శత్రునాశనం, ధైర్యం, విజయాల కోసం ప్రార్థిస్తారు. ఈ అవతారం కాటుకగా ఉన్నా భక్తులకు మంగళాన్ని అందిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో జీవితంలోని ప్రతికూల శక్తులు తొలగుతాయి. ధర్మం నిలదొక్కుంటుంది. 7వ రోజు కాళరాత్రి అవతారం పూజించబడుతుంది. ఈ రూపం భయంకరంగా ఉంటుంది. కృష్ణవర్ణం, అగ్ని వంటి కళ్ళు, పొడుగాటి జటలు కలిగిన రూపం. సింహవాహనంగా శూలం, ఖడ్గం ధరించి దర్శనమిస్తుంది. భక్తులను రక్షించడానికి ఈ రూపం ఉగ్రంగా కనిపిస్తుంది. ఈ అవతారం పూజించే వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. శత్రువులు భయపడిపోతారు. చీకటిలో వెలుగును ప్రసాదిస్తుంది. ఈ రోజు పూజించేవారు ధైర్యవంతులవుతారు. కష్టాల నుండి విముక్తి పొందుతారు. 8వ రోజు మహాగౌరి అవతారం ఆరాధించబడుతుంది. ఈ రూపం శాంతి, పవిత్రతకు సంకేతం. పార్వతీదేవి తపస్సు చేసి ఈ రూపం పొందిందని చెబుతారు. ఆమె రూపం చందనంలా తెల్లగా ఉంటుంది. ఎద్దు వాహనంగా దర్శనమిస్తుంది. ఈ రోజున భక్తులు పవిత్రత, ప్రశాంతత కోసం ప్రార్థిస్తారు. మహాగౌరి పూజించేవారు అడ్డంకులు తొలగించుకుని సుఖశాంతులను పొందుతారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మాత కరుణతో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు భక్తులు దైవిక శక్తి సమీపంలో ఉంటారు. 9వ రోజు సిద్ధిదాత్రి అవతారం పూజించబడుతుంది. ఈ రూపం సర్వసిద్ధులు, అష్టసిద్ధులు, నవనిధులు ప్రసాదిస్తుంది. కమలాసనంపై కూర్చుని దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఆమె చతుర్భుజులుగా ఉంటుంది. భక్తులు ఈ రోజున జ్ఞానం, విజ్ఞానం,
ఆధ్యాత్మిక శక్తి కోసం ప్రార్థిస్తారు. సిద్ధిదాత్రి కరుణతో భక్తులు సకల విజయాలను సాధిస్తారు. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆమె పూజించే వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. భక్తులు నిజమైన ధర్మ మార్గంలో నడుస్తారు. ఈరోజు నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులు ఆనందోత్సాహాలతో పూజలు చేస్తారు. నవరాత్రి 10 రోజుల పాటు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారు. ఉదయం స్నానం చేసి గృహాల్లో దీపాలు వెలిగిస్తారు. దేవాలయాలకు వెళ్లి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. కొంతమంది భక్తులు అన్నపానీయాలు వదిలి కేవలం ఫలాహారం మాత్రమే స్వీకరిస్తారు. కొంతమంది మాత్రం నీరజల వ్రతం చేస్తారు. ఇది శక్తి ఆరాధనలో అత్యంత శ్రద్ధతో కూడిన పద్ధతి. ప్రతిరోజు దేవికి నైవేద్యాలు సమర్పిస్తారు. గృహాల్లో అల్లరి లేకుండా పవిత్ర వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఇంటికి చేరుతుంది. భక్తులు తాము పవిత్రులమయ్యామని భావిస్తారు. ఈ 9 రోజులలో దుర్గామాత 9 అవతారాలను దర్శించడం వల్ల భక్తులకు 9 రకాల శక్తులు లభిస్తాయి. శైలపుత్రి భక్తికి స్థిరత్వం ఇస్తుంది. బ్రహ్మచారిణి తపస్సు శక్తిని ప్రసాదిస్తుంది. చంద్రఘంట ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కూష్మాండ ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. స్కందమాత మాతృస్నేహం సంతాన సాఫల్యం ఇస్తుంది. కాత్యాయిని విజయాన్ని ప్రసాదిస్తుంది. కాళరాత్రి భయాలను తొలగిస్తుంది. మహాగౌరి పవిత్రతను ప్రసాదిస్తుంది. సిద్ధిదాత్రి జ్ఞానం విజయాలను అందిస్తుంది. ఈ 9 రూపాలు జీవనానికి సంపూర్ణతను అందిస్తాయి. 9 రోజుల యుద్ధం తర్వాత దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించిన రోజు అత్యంత ముఖ్యమైనది. ఆ రోజునే విజయదశమిగా పిలుస్తారు. దసరా పండుగ ఈ విజయానికి ప్రతీక. ఆ రోజు ప్రజలు ఆయుధాలను పూజిస్తారు. ఇది ధర్మానికి ఆయుధం అవసరమనే సంకేతం. శమిచెట్టు ఆకులను బంగారమని భావించి ఒకరికొకరు ఇస్తారు. ఇది సమృద్ధి సౌభాగ్యానికి ప్రతీక. విజయదశమి రోజున సత్యం అసత్యంపై గెలుస్తుందని నమ్మకం. భక్తులు ఈ రోజున కొత్త పనులను ప్రారంభిస్తారు. దసరా ఆనందోత్సాహాలతో గడుపుతారు. దసరా రోజున రామాయణంలో ఒక ముఖ్యమైన సంఘటన గుర్తు చేస్తారు. ఆ రోజు శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించి విజయం సాధించాడు. అందుకే ఆ రోజు విజయదశమి అని పిలువబడింది. రాముడు అర్జునుడిన ధర్మానికి ప్రతీక, రావణుడు అధర్మానికి ప్రతీక. రాముడు విజయంతో ధర్మం స్థాపించబడింది. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రజలు దసరా జరుపుకుంటారు. రామలీలా నాటకాలు ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. ఇది అసత్యం దహించబడిందనే సంకేతం. ప్రజలు ఈ ఉత్సవాన్ని గొప్పగా నిర్వహిస్తారు. దసరా పండుగను శక్తి పూజతో పాటు విజయోత్సవంగా కూడా భావిస్తారు. భక్తులు ఈ రోజున కొత్త పుస్తకాలు, పనిముట్లు, వాహనాలు పూజిస్తారు. విద్యార్థులు పుస్తకాలపై పూలు సమర్పించి జ్ఞానం కోరుకుంటారు. రైతులు కడవలు, పంట పరికరాలను పూజిస్తారు. వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను ఆరాధిస్తారు. ఇది వృత్తి, విద్య, కర్మ అన్నీ పవిత్రమని తెలియజేస్తుంది. దసరా పండుగలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయాన్ని ఆకాంక్షిస్తారు. భక్తులు మాత దుర్గాను ప్రార్థిస్తూ విజయ మార్గంలో నడుస్తారు. ఈరోజు ప్రతి గృహంలో ఉత్సాహం, ఆనందం పరచుకుంటుంది. చివరిగా దుర్గా నవరాత్రి మహోత్సవం మన హిందూ సంస్కృతిలో అపారమైన ఆనందం, శక్తి, భక్తి, ఐక్యతకు ప్రతీక. ఈ 9 రోజులు కేవలం పూజల కాలమే కాకుండా మన జీవన విధానాన్ని శ్రద్ధ, ధైర్యం, పవిత్రతతో నింపే సమయం. నవరాత్రి ద్వారా మనం ధర్మం, సత్యం, న్యాయం అనే విలువలను గుర్తు చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి ప్రజ్వరిల్లుతుంది. మనం ఐక్యంగా ఉంటే మన సంస్కృతి ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. అందరం కలిసి హిందూ సంప్రదాయాలను గౌరవిద్దాం, భవిష్యత్ తరాలకు అందిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి విజయతంత్రం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణానికి తోడ్పడండి. ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. మీ ప్రతి సపోర్ట్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.